హాయ్ అండి. ఇండియా అయితే చాలా ఈజీగా అయితే మ్యాచ్ గెలిచింది. దాంట్లో చేజ్ మాస్టర్ మన విరాట్ కోహ్లీ అయితే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ తోటైతే 84 పరుగులతోటైతే లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మ్యాచ్ దీని ముందు న్యూజిలాండ్‌తో ఫెయిల్ అయినప్పటికీ దాని ముందు మ్యాచ్ పాకిస్తాన్‌తో 100 చేసాడు. ఇక్కడ ఒక 84 రన్స్ అయితే మ్యాచ్‌ని అయితే గెలిపించాడు. చేజ్ మాస్టర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. చాలా ఎక్సలెంట్ నాక్ ఆడడం చూసాం. దానికి తోడు మళ్ళీ మీరు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ తోటి ఒక మంచి పార్ట్నర్‌షిప్ కావచ్చు. ఆ తర్వాత అక్షర్ పటేల్ తోటి ఒక మంచి పార్ట్నర్‌షిప్ కావచ్చు. దాని తర్వాత మీరు చూసుకుంటే కేఎల్ రాహుల్ తోటి కూడా పార్ట్నర్‌షిప్ తక్కువ ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్ కూడా మంచిగా లాస్ట్‌లో ఫినిష్ చేసాడు మ్యాచ్‌నైతే. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఇంప్రెస్ చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రతి బ్యాటర్ కూడా కాంట్రిబ్యూషన్ అయితే కనిపించింది మీకు. రోహిత్ శర్మ నుంచి, విరాట్ కోహ్లీ నుంచి, శ్రేయస్ అయ్యర్ నుంచి, మీకు కేఎల్ రాహుల్ నుంచి, మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ నుంచి కూడా మీకైతే మంచి హార్దిక్ పాండ్యా నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే రావడం చూసాం. అంటే తలా ఒక పార్ట్నర్‌షిప్ ఏదైతే విరాట్ కోహ్లీ చుట్టూగా ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే రావడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే మీరైతే ఇక్కడ ఒక ఇండియా అయితే ఒక అద్భుతమైన విజయం సాధించడం చూసాం. చాలా మంచి విజయం. ఎందుకంటే ఒక 6 తోటైతే విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా ముగించాలనుకున్నాడు. కానీ అది కేఎల్ రాహుల్‌కి అయితే దక్కింది. 6 తోటైతే ముగించడం చూసాం. మ్యాచ్ అయితే విన్నింగ్ చేయడం చూసాం ఓవరాల్‌గా అయితే. సరే యాక్చువల్‌గా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఒక బ్యాడ్ షాట్ తోటైతే అతను అవుట్ అవ్వడం చూసాం. కానీ అయినప్పటికీ ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం విరాట్ కోహ్లీ. సరే టాస్ వరుసగా అయితే 14 మన రోహిత్ శర్మ అయితే ఓడిపోవడం చూసాం. రోహిత్ శర్మ అదే చెప్పాడు. 14 ఓడిపోయినప్పటికీ నాకే డౌట్ ఉంది. ఫీల్డింగ్ తీసుకోవాలా? బ్యాటింగ్ తీసుకోవాలన్న కన్‌ఫ్యూజన్‌లో టాస్ ఓడిపోవడమే మంచిదనుకున్నాడు విరాట్ కోహ్లీ. అదే చెప్పడం చూసాం. స్మిత్ అయితే మంచి స్కోర్ పుటప్ చేసి ఇండియా పైన ప్రెషర్ పెట్టాలనుకున్నాడు. అందుకే బ్యాటింగ్ అయితే తీసుకోవడం చూసాం స్టీవ్ స్మిత్ అయితే. అదైతే ఉల్టా అయిపోయింది. ఎందుకంటే స్టార్టింగ్‌లో మంచిగా హెడ్ తెలిసింది మనకి. 2023 ఎప్పుడు మర్చిపోలేము. నవంబర్ 19 తారీఖు. ఆ రోజు ఆడిన ఇన్నింగ్స్ తోటైతే మనమైతే వరల్డ్ కప్ కోల్పోవడం చూసాం. ఈరోజు అదే రివెంజ్ తోటైతే వచ్చాము. కానీ హెడ్ అయితే మన మీద కొంచెం ఆధిపత్యం అయితే కొనసాగించాడు. చాలా అగ్రెసివ్‌గా ఆడడం చూసాం. మంచిగా ఆడడం చూసాం. కొంచెం ఇబ్బంది అయితే పెట్టడం చూసాం. ఏదైతే వరుణ్ చక్రవర్తి హెడ్ మధ్య మంచి మంచి ఇన్నింగ్స్ ఉంటదనుకున్నామో వరుణ్ చక్రవర్తి పై చేయి సాధించడం చూసాం. ఓవరాల్‌గా అయితే వరుణ్ చక్రవర్తి మంచి వికెట్ తీసుకోవడం చూసాం. ఆ తర్వాత ఇంగా స్టీవ్ స్మిత్, షమి అవుట్ చేయడం కావచ్చు. యాక్చువల్‌గా రాంగ్ టైమ్‌లో అయితే స్టీవ్ స్మిత్ అయితే అవుట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత అతను అవుట్ అవ్వకపోతే ఏమవుద్దంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు 264 ఆ దగ్గర కట్టడి చేసామో అది 280, 290, 300కి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మనమైతే అంత ఈజీగా అయితే మ్యాచ్ అయితే కనిపించింది మనకు ఆ టైంలో. స్టీవ్ స్మిత్ వికెట్ అనేది క్రూషియల్ అనిపించింది ఆ టైంలో. క్రూషియల్‌గా అనిపించింది. ఆ తర్వాత అలెక్స్ క్యారీ వికెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మంచి వికెట్ అక్కడ పడడం ఆ తర్వాత మాక్స్‌వెల్ మిగతా వాళ్ళు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు గానీ, మీకు స్టీవ్ స్మిత్, లబుషేన్ ఆ తర్వాత అలెక్స్ క్యారీ మంచి పార్ట్నర్‌షిప్ అయితే అక్కడ నెలకొంది. ఆ టైంలో చూసినప్పుడు వీళ్ళు మంచి భారీ స్కోరే చేయబోతున్నారు. 300 స్కోరు రాబోతుందని అయితే నాకైతే అనిపించింది. కానీ ఆ టైంలో మంచి బౌలింగ్ అయితే మన దగ్గర నుంచి అయితే రావడం చూసాం. ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ అయితే వచ్చింది. షమి ఏదైతే సెకండ్ స్పెల్‌లో వచ్చి మంచి బౌలింగ్ ఏయడం చూసామో, మంచిగా ఏయడం చూసాం. ఆ తర్వాత ఓవరాల్‌గా అందరూ అయితే మంచిగా బౌలింగ్ ఏయడం చూసాం ఓవరాల్‌గా చూస్తే. మనకి క్రూషియల్‌గా మనం చూసిందేంటంటే రోహిత్ శర్మ స్టార్టింగ్‌లో ఏదైతే అగ్రెసివ్ ఇంటెంట్ ఉందో అది చేశాడు గానీ అంత సక్సెస్ అవ్వలేదు. సుమ్మర్ గిల్ ఫెయిల్ అయినప్పటికీ మన లీగ్ మ్యాచ్‌లో ఎంత బాగా గెలిపించారో మనం చూసాం. కానీ ఇక్కడ చూస్తే మీకు విరాట్ కోహ్లీ ఒక ఎండ్‌లో నుంచొని అలానే మీకు 2 వికెట్లు త్వరగా పడిపోయినప్పటికీ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఎంత ఇంపాక్ట్ కలిగించారో మనం చూసాం మ్యాచ్‌నైతే. చాలా సాలిడ్‌గా దాదాపు 91 పరుగుల పార్ట్నర్‌షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్య రావడం చూసాం. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఔట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ తోటి మంచి ఇన్నింగ్స్ కొనసాగడం చూసాం. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఒక అగ్రెసివ్‌తో అవుట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ మంచిగా ఆడుతున్నాడు. మంచి 6 కొట్టడం చూసాం. ఆ 6 కొట్టిన తర్వాత అదే అగ్రెసివ్ విరాట్ కోహ్లీ కూడా ట్రై చేసాడు. ట్రై చేసి అవుట్ అవ్వడం చూసాం. యాక్చువల్‌గా సెంచరీ మిస్ అయింది. ఎందుకంటే అప్పటికే చాలా రన్స్ ఉన్నాయి కొట్టడానికి. ఎందుకంటే బాల్స్ కూడా మీకు రన్ రేట్ ఉంది. 6 పర్ ఓవర్ ఉందంటే బాల్ టు బాల్ సింగిల్ తీసుకుంటే మీకు ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుంది. ఆ టైంలో అయితే కొంచెం అగ్రెసివ్‌గా విరాట్ కోహ్లీ దొరికితే అవుట్ అవ్వడం చూసాం. 84 పరుగుల దగ్గర. ఆ టైంలో మన కేఎల్ రాహుల్ కూడా కొంచెం అంటే కేఎల్ రాహుల్ కూడా కొంచెం బాధ వ్యక్తం చేయడం చూసాం. ఎందుకంటే నేనున్నాను గదా! నేను ఒక పక్కన ఎండ్‌లో అగ్రెసివ్‌గా ఆడుతున్నాను గదా! నువ్వెందుకు రిస్క్ చేసావు అన్నట్టుగా నేను చూసుకుంటాను గదా! మేము ఆడతాం అంటే నేను కొట్టేవాడిని గదా! నేను కొట్టి ఫినిష్ చేసేవాడిని గదా! మ్యాచ్‌నైతే. నువ్వెందుకు అలాంటి రాంగ్ షాట్ ఆడావన్న విధిగా అయితే చూడడం చూసాం కేఎల్ రాహుల్ నుంచి. ఓవరాల్‌గా అయితే మ్యాచ్ అయితే
రివెంజ్ రివెంజ్ అనుకోవచ్చు ఒక రకంగా. కానీ అది వన్ డే వరల్డ్ కప్, ఇది వన్ డే ఛాంపియన్‌షిప్ 2 డిఫరెంట్ చాలా ఉంటుంది. అయినప్పటికీ ఇది కూడా ఐసీసీ ట్రోఫీస్‌లో వన్ ఆఫ్ ది ట్రోఫీ కాబట్టి దీనికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇప్పుడు వరల్డ్‌లో చాలా టీమ్‌లయితే బయటకొచ్చినియి. క్రికెట్ ఆడుతా ఉన్నాయి. టాప్ 8 ఏదైతే ఉన్నాయో 8 టీమ్‌లయితే ఈ మ్యాచ్ ఆడుతా ఉంటాయి కాబట్టి 8 టీమ్‌లో నుంచి మనం ఫైనల్‌కెళ్ళామంటే ఖచ్చితంగా మనకు గర్వకారణంగా ఉంటుంది. చూద్దాం 2013లో మ్యాచ్ గెలిసాం. 2017లో పాకిస్తాన్ పైన ఓడిపోయాం. ఆ తర్వాత పాకిస్తాన్ పైన మనం రివెంజ్ తీసుకోవడం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే న్యూజిలాండ్ పైన సునయా సింగ్ గెలిచి ఇప్పుడు ఆస్ట్రేలియా పైన కూడా చాలా ఈజీగా అయితే మ్యాచ్‌కి గెలవడం చూసాం. సరే ఫైనల్‌కైతే గెలిచాం. ఇంక నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే ఉంటుంది. వాళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళతోటైతే మనం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఇదే దుబాయ్‌లో అయితే మళ్ళీ మనం ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే మనం ఫైనల్‌కెళ్తే ఖచ్చితంగా మనం దుబాయ్‌లోనే మ్యాచ్ ఆడతాం కాబట్టి ఫైనల్ కూడా ఎక్కడ ఆడతాం అనేది డిసైడ్ అయిపోయింది. ఇంక సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఫైనల్‌కొస్తారు. ఆ ఫైనల్ తోటైతే మనమైతే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాని చూడాలి. ఎవరొచ్చినా మనమైతే రీసెంట్‌గానే సౌత్ ఆఫ్రికాని మనం టీ20 వరల్డ్ కప్‌లో మనం ఫైనల్‌లో ఓడించి మనమైతే కప్పు గెలవడం చూసాం. రీసెంట్‌గానే మనం న్యూజిలాండ్ పైన గెలిచి ఈ సెమీఫైనల్‌కి రావడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే మ్యాచ్ అయితే చాలా సునాయాసంగా గెలిచాం. ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించాం అనుకో ఒక రకంగా చెప్పాలంటే. చాలా సునాయాసంగా ఆడుతూ పాడుతూ అయితే మ్యాచ్ అయితే గెలిచారు మన ఇండియన్ టీమ్ అయితే. చూద్దాం. ఫైనల్‌లో కూడా గెలిచి చాలా తర్వాత ఎందుకంటే మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆల్మోస్ట్ కెరీర్ ముగిసిపోతున్న టైంలో ఇదొక మంచి మెమరబుల్‌గా ముగిసిపోవాలని కోరుకుంది. ఎందుకంటే వన్ డే వరల్డ్ కప్ మిస్ అయిపోవడం, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడం, ఆ తర్వాత ఇది కూడా గెలిస్తే కొంచెం ఎందుకంటే అది ఫైనలు, ఇది టీ20 గెలవడం, ఇదొక మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ గెలవడంతోటైతే ఒక మంచి ముగింపు అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకైతే దొరుకుతుంది. అలానే రవీంద్ర జడేజా కూడా ముగింపు అయితే దొరుకుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. నెక్స్ట్ వచ్చేసి మనతోటి ప్రత్యర్థి ఎవరనేది మనకైతే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌తో డిసైడ్ అవుతుంది. వాళ్ళు ఎవరు గెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఎవరు గెలిచినా మనమైతే ఈజీగా గెలిచేస్తాం. నాకౌట్ మన థ్రెట్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా ఎప్పుడు మనకి థ్రెట్‌గా ఉంటుంది. ఆ థ్రెట్‌ని అయితే దాటేసాం కాబట్టి మనమైతే ఫైనల్‌గా గెలవబోతున్నామైతే నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. మరి మీకు కాన్ఫిడెంట్ ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.